హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే బాగున్నానండి. ఇవాళ మా ఇంట్లో 2 ఆకుకూరలు కలిపిన పప్పు నేను హార్వెస్ట్ కూడా చేశాను, మీకు చూపించాను. పొనగంటి కూర నేను హార్వెస్ట్ చేయడం. సో ఆ పొనగంటి కూర ప్లస్ బచ్చల కూర కలిపేసి నేను పెసరపప్పులో వేశాను. ఎప్పుడు కందిపప్పు లేదా శనగపప్పులో వేస్తూ ఉంటాను, కానీ ఇవాళ మాత్రం నేను పెసరపప్పులో బాగా ప్రెషర్ ప్యాన్లో పెట్టేసుకుని ఉడికించుకున్నాను. సో ఎంతో మెత్తగా చక్కగా ఉడికిపోయింది. 2 ఆకుకూరతో పాటు చక్కగా ఉడికిపోయింది. చక్కగా పోపు కూడా పెట్టేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంగు ఎక్కువ పోపు వేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు వేసేసుకున్నాను. కావాలంటే మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేయలేదు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డాబా స్టైల్లో. నేను పోపు ఎలా పెడతానో మీకు అందరికీ తెలుసు. నేను పోపు వేసాక కొంచెం కారం కూడా వేస్తాను, అది మీకు అందరికీ తెలుసు కదా. సో ఇలా చేసేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడున్న హాలిడేస్ కాబట్టి ఎప్పుడు మామిడికాయ పప్పు, టమాటో పప్పు కాకుండా ఇలా రకరకాల పప్పులు, ఆకుకూరలు కలిపిన పప్పు పెడితే పిల్లలకి చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. పొనగంటి కూరలో చాలా విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి కళ్ళకి చాలా మంచిది. సో వారానికి 2-3 సార్లైనా తింటే చాలా మంచిది. అదే ఒక పిల్లలకే కాదు పెద్దవాళ్ళందరికీ కూడా చాలా మంచిది. సో పప్పు అనేది ఉండాలి, ప్రోటీన్ కదా. మరి వేరే ఆప్షన్ ఏముంటుంది మనకి? ప్రోటీన్ ఎక్కువ ఉన్నది పప్పే కాబట్టి తప్పకుండా మనం తీసుకోవాలి. సో డూ ట్రై అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. చాలా టేస్టీగా ఉన్న పొనగంటి కూర అలాగే బచ్చల కూర పప్పు చాలా చాలా బాగుంది. ట్రై చేయండి, హ్యాపీగా ఉండండి. బాయ్ అండి.